ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ ప్లేయర్లు కూడా సంబరాలు చేసుకున్నారు. తొలుత పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేయగా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేయగలిగింది. ప్రభ్ సిమ్రన్, శశాంత్ సింగ్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టుకు ఓపెనర్ విరాట్ కోహ్లీ వెన్నెముకగా నిలవగా ధనాధన్ ఇన్నింగ్స్తో పడిక్కల్ ఆ జట్టు విజయాన్ని తేలిక చేశాడు. ఛేదనలో దిట్ట అయిన కోహ్లీ ముచ్చటైన షాట్లతో అలరించాడు. మరోవైపు పడిక్కల్ మరింత దాటిగా ఆడాడు. 4లు, 6లతో వేగంగా పరుగులు రాబట్టాడు. ఇక కోహ్లీ మాత్రం లక్ష్యం అందుబాటులోనే ఉండటంతో అవసరానికి తగినట్లుగా ఆడాడు. గత మ్యాచ్లో ఆర్సీబీ జట్టును వారి సొంత గడ్డపై ఓడించాక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టుపై విజయం సాధించిన తర్వాత కోహ్లీ సైతం కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. ఆర్సీబీ విజయం తర్వాత శ్రేయస్ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. బదులుగా శ్రేయస్ తలాడిస్తూ కోహ్లీ వైపు రాగా కోహ్లీ నవ్వుతూ అతడితో కరచలనం చేసుకున్నాడు. అయితే కోహ్లీ సంబరాలతో శ్రేయస్ అయ్యార్ కాస్త నొచ్చుకున్నట్టే కనిపించింది. దీంతో కోహ్లీ, శ్రేయస్ అయ్యార్ మధ్య కాస్త ఘాటుగానే సంభాషణ జరిగింది. ఆ తర్వాత కోహ్లీ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాళ్లను నవ్వుతూ పలకరించుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓడిపోయిన 3 మ్యాచ్లు తమ సొంత గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కావటం గమనార్హం. గెలిచిన అన్ని మ్యాచ్ల్లో బయట వేదికల్లోనే. చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై, ముంబైలో ముంబై ఇండియన్స్ జట్టుపై, కోల్కతాలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై, జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ పై, ములన్పూర్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది.